అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె 4వ రోజుకు చేరింది. 4వ రోజు స్థానిక విశ్వనాథపురంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, పెద్ద బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, నిన్న అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెను అణచివేసేందుకు కుయుక్తులు పన్నుతుందని, గతంలో ఇలా చేసిన చంద్రబాబు ఏ గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో CI2 జిల్లా కార్యదర్శి ఎం రమేష్, అంగన్వాడీ సంఘం నాయకురాలు శోభ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘం ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘం ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘం ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. రిక్షా కోసం పోయాడు, వస్తే అట్లా, లేకపోతే ఒక ఆటో మంట పంపించేసి గ్రాడ్యుయేట్ అంగన్వాడీ సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించండి. అంగన్వాడీ సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఖండించండి. అంగన్వాడీని ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి మా కుటుంబాలు ఇస్తామని చెప్పి అందరం కూడా సమ్మె కట్టడం జరిగింది. ఎక్కడైనా సరే ఒక కుటుంబం పెద్దగా తన సమస్యలు అయితే ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పి అడిగేటువంటి బాధ్యత మన మీద రూపాయలని, కనీస వేతనం 22,000 రూపాయలని, కనీస వేతనం 22,000 రూపాయలని చేయాలి. సుప్రీంకోర్టు చెప్పిన గ్రాడ్యుయేట్ అని ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘం తెలంగాణ కన్నా అదనంగా వేరే హామీని అంగన్వాడీ సంవిధానం చేసే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను 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 ఖండించండి.
అంగన్వాడీ అంటే తలాలు పాల్గొట్టాన్ని ఖండించండి. అంగన్వాడీ అంటే తలాలు పాల్గొట్టాన్ని ఖండించండి. అంగన్వాడీ అంటే తలాలు పాల్గొట్టాన్ని కట్ట చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ అంటే తలా పాల్గొట్టిన వారిపై కట్ట చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ అంటే తలా పాల్గొట్టిన వారిపై అంగన్వాడీ అంటే తలా పాల్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ అంటే తలా పాల్గొట్టిన వారిపై ఇవ్వాలి కనీస వేతనాన్ని 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 చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అని సమావేశం జరుగుతూ ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ సంస్థ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈసీ కావచ్చు, అట్లాగే ఎన్జిఓస్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళకున్నటువంటి సమస్యల మీద అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, నిరసన చేస్తా ఉన్నారు, రాష్ట్ర సమ్మెలు కూడా చేస్తా ఉన్నారు. సాటి ఉద్యోగులుగా, సాటి కార్యకర్తలుగా, ఒక చిరుద్యోగులుగా వీళ్ళకున్న సాధక బాధకాలని గుర్తించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు తాళాలు బాగుంటున్నటువంటి అధికారులు, అలాగే తాళాలు అంగన్వాడీని అవమానంగా భావించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు అంగన్వాడీ సెంటర్కి, అంగన్వాడీ టీచర్కి ఇస్తుంటే 11,500 రూపాయలతోటి ఏ ఒక్కరినైనా సరే వాళ్ళ కుటుంబాన్ని ఇతర ఆదాయం లేకుండా ఆ వచ్చే 11,500 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించుకొని మా కుటుంబాన్ని మేము బ్రహ్మాండంగా పోషించుకుంటా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మీరు ఎందుకు పనిచేయలేరని చెప్పి ప్రశ్నించమని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 11,500 రూపాయలతోటి ఏ ఒక్క ఎండిఓ గానీ, తహసీల్దార్ గానీ, ఇతర సిబ్బంది గానీ తన కుటుంబాన్ని పోషించుకోగలరా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.